ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంత విలసచ్చీతాంశు తుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగదాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాది దైత్యార్థినీం. అందరికీ నమస్కారం. ఉగాది ఫలితాలు పరాభవనామ సంవత్సరంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఏ రాశి వారికి ఎటువంటి శుభయోగాలు కలగబోతున్నాయి, అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. అంటే ఈ సంవత్సరంలో ట్రాన్సిట్ పొజిషన్ అంటే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్నటువంటి ఉత్సుకత అందరికీ ఉంటుంది. కొత్త ఇల్లు కొనాలా, ఉద్యోగం ఎలా ఉంటుంది, విదేశాలకు వెళ్ళవచ్చా, విద్యా సంబంధ విషయాలు ఏమిటి, ఇలా అనేక విషయాల గురించి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి శుభమైనటువంటి సందర్భం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో దాదాపుగా గురుగ్రహం యొక్క సంచారం, శనిగ్రహం యొక్క సంచారం అనేది కొంత చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని అందరూ కూడా గమనించుకోవాలి. రాహుకేతువుల యొక్క సంచారం, శనిగ్రహ సంచారం మరియు గురుగ్రహ సంచారం, ఇవన్నీ కూడా మనకి కలగలిపి మరి ఫలితాలన్నీ కూడా మేషరాశికి ఎలా ఉంటుంది, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బట్ ఏదేమైనా సరే జన్మజాతకంలో దశాంతర్దశ ఫలితాలు, లగ్నం నుంచి మీకు జరుగుతున్నటువంటి దశానాథుడు, అంతర్దశానాథుడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో యుతిగా ఉన్నాడు, స్థితిగా ఉన్నాడు, నీచస్థానమా, ఉచ్చస్థానమా, సమస్థానమా అనేది మనము సరిపోల్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఈ గ్రహాలన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి నిర్దిష్ట స్థానంలో ఉన్నప్పుడు వాటి ఫలితాలు మన మీద అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గోచార ఫలితాలు ఎంత ప్రామాణికమైనప్పటికీ జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర్దశల ఫలితాలని మనం అందుకే జన్మజాతకాన్ని సరిపోల్చుకొని ఫలితాలు చూసుకుంటే అనుకూలవంతమైన యోగం ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ కూడా గమనించి మరి ఇలాంటి అనేకమైన మంచి విషయాలు చెబుతూ ధర్మకార్యముల గురించి అనేకమైనటువంటి పీఠాలలో, అనేకమైనటువంటి ఒక దేవాలయాల్లో, క్షేత్రాల్లో అభిషేక యాగాదులు నిర్వహించగలే శక్తిని అమ్మవారిని కలిగించడం, అటువంటి చోట అటువంటి కార్యక్రమాలు చేసి మీ అందరికీ నేను వీడియో రూపంగా అందించడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరందరూ కూడా నాకు దయచేసి మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోని పూర్తిగా చూసి ఎక్కడ కూడా ఒక చిన్న పాయింట్ మిస్ అవ్వకుండా మీరు చూసి మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్స్ని నాకు అందజేయాలని, మన ఛానల్ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని వృద్ధి పొందడానికి మీ వంతు సహకారం అందించాలని, అలాగే మనకి వెబ్సైట్ని మరియు ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా మీరు ఫాలో అయ్యి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అటువంటి శుభమైనటువంటి సమయంలో మీ అందరికీ కూడా ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ, గోచారంలో ఫలితాలు కొంత నెగిటివ్గా ఉన్నా, పాజిటివ్గా ఉన్నా నిరుత్సాహపడకూడదు, అతి ఆనందపడకూడదు. అందుకని జన్మజాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నాన్ని చేస్తారని కోరుకుంటూ మరి ఈ సంవత్సరం తెలుగు ఉగాది శ్రీ పరాభవనామ సంవత్సరం ఉన్నటువంటి ఫలితాలని మీ ముందు ఉంచే ప్రయత్నం చేయబోతున్నాను. నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్కి స్వాగతం. స్వయంగా గురుడు యొక్క గోచార స్థితి, శని రాహుకేతుల గోచార స్థితి తెలుసుకొని మీకు స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రయత్నం చేస్తాను. ఏదో నాకు వ్యూస్ రాలేదని చెప్పేసి నేను ఏదో సొల్లు కబుర్లు చెప్పేటువంటి వ్యక్తిని కాదన్న విషయాన్ని గమనించండి. అందుకే మేమందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, ముందుగా ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరికి 5 ఆదాయము, 5 ఖర్చు, 7 అవమానము, 7 గౌరవము. వీరికి గత సంవత్సరం కూడా ఇలాంటిగా ఉంది స్వామి, అనేకమైన ఇబ్బందులు, ఇప్పటికే అష్టమ స్థానంలో ఉన్నటువంటి ప్రభావము, ఇదంతా కూడా టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. మరి పరిస్థితి ఏమిటి అని అడిగితే మరి తప్పదు కదండి. గోచార శని వీరికి అష్టమంలోనే ఉన్నాడు, కానీ ఈ యొక్క శతభిష నక్షత్రంలోని పూర్వభద్ర నక్షత్రంలోకి శని నక్షత్ర మార్పు వల్ల రేవతి నుంచి అశ్వినికి వెళ్ళడం వల్ల అంటే ఇలా కొంత మార్పు పొందుకోవడం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి
ఈ నక్షత్ర సంచారంలో ఉన్నటువంటి శని తప్పకుండా మీకు అనుకూల ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ రాహు యొక్క ప్రభావం అలాగే శని యొక్క ప్రభావం చేత కొంత మీకు ప్రయోజనాన్ని అంటే శుభాశుభ మిశ్రమాన్ని కలిగిస్తుంది. అలాగే గురుడు 12వ ఇంట ఉన్నాడు కాబట్టి ఖర్చును మాత్రం ఆపలేడు. కాబట్టి ఏ ఖర్చు పెట్టాలి మనం? సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయండి, స్థలం కొనుగోలు చేయండి, పొలము కొనుగోలు చేయండి, భవిష్యత్తుకి ఉపయోగపడేటువంటి వస్తువులు కొనుగోలు చేయండి, వెండి కొనుగోలు చేయండి. వెండి మాత్రం తగ్గే అవకాశం లేదండి. వెండి ఇంకా ముందుకే కొనసాగుతోంది. బంగారం అయినా సరే 2 లక్షల వరకు వెళ్ళి మళ్ళీ 1,25,000 వచ్చే అవకాశం ఉంది తప్ప మళ్ళీ మీరు ఈ విషయంలో కంగారు పడకండి. వెండి మాత్రం ముందడుగు తప్ప వెనుకడుగు వేసే అవకాశం లేదు. వెండికి తిరోగమనం లేదు, ఇది గ్యారెంటీ. జాగ్రత్త. ధనయోగం ఉంది బలంగా మీకు. గురుడు 12వ స్థానంలో సంచారం కదా సింహరాశి వారికి, దానివల్ల అధిక ఇబ్బంది. కానీ మీకు జూన్ వరకు మాత్రం గురుడు లాభాన్ని కలిగిస్తాడు. ప్రస్తుతానికి గృహయోగాన్ని, ధనలాభాన్ని, ఆత్మస్థైర్యాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని కలిగించి తీరుతాడు. విదేశాలకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా జూన్ 1వ తేదీ లోపల మీరు ప్రయత్నం చేయండి, వెళ్ళడం ఖాయము. వీసా సంబంధ అనుకూలతలు ఉంటాయి. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా తప్పనిసరిగా మీరు గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా కోసం తప్పక ప్రయత్నం చేయవచ్చు. మర్చిపోకుండా మీరు మీ జన్మ జాతకం ఒకసారి చూయించుకోండి స్వామి. తొందరపాటుతనంగా కాకుండా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు అంటే సపోజ్ 1 కోటి రూపాయలు పెట్టి స్థలం కొంటున్నారు, ఒక్కసారి జన్మ జాతకాన్ని చూసుకోండి. ఏ రోజు బాగుంది, అసలు దశాంతర దశలు బాగున్నాయా, మీ పేరు మీద కొనాలా, మీ వారి పేరు మీద కొనాలా, మీ కొడుకు పేరు మీద కొనాలా, కోడల పేరు మీద కొనాలా అనే తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు కదా. కాబట్టి ఒకసారి జన్మ జాతకాన్ని సరిపోల్చుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో వాహన యోగం ఉంది మీకు. మరి కారు కానీ, లేదా పొలం కోసం ట్రాక్టర్ కానీ, లేదా వ్యాపార నిమిత్తమై బుల్డోజర్ లాంటివి కొనుగోలు చేయడం, లేదా విదేశాల్లో ఈ బోర్ వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ వెళ్ళడానికి యంత్రాలన్నీ అంటే ఈ బోరు సంబంధించినటువంటి వాహనాన్ని కొనుగోలు చేసి అన్నింటినీ కూడా పంపించే ప్రయత్నంలో కూడా ఉంటారు. ఒకసారి జన్మజాతకం చూయించుకోండి. కొత్త వ్యాపారం చేయాలనుకుంటున్నారు, తప్పకుండా జన్మజాతకం చూయించుకోండి. బట్ కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలనుకుంటే జూన్ లోపల ప్రారంభం అయిపోవాలి. జూన్ 1వ తేదీ లోపు ప్రారంభం అయిపోతే మీకు మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అక్కడ వరకు గురుడు మీకు లాభంలో ఉంటాడు కదా. జూన్ తర్వాత నుంచి మీ వ్యయంలో వస్తాడు, తర్వాత మళ్ళీ జన్మంలోకి వస్తాడు. వ్యయంలో ఒక బాధ, జన్మంలో దేహనాశనం, అనారోగ్యాన్ని కలిగిస్తాడు, ఖర్చును కలిగిస్తాడు, లేనిపోని అనవసర వ్యక్తుల పరిచయాలు కలిగిస్తాడు, లేనిపోని ఆడవాళ్ళ యొక్క పరిచయాల్ని ఆడవాళ్ళకి మగవాళ్ళ పరిచయాలు కలిగించేసి నష్టాన్ని చేస్తాడు, జీవితాన్ని నాశనం చేస్తాడు, గందరగోళ నిర్ణయాలు చేస్తాడు, అనవసర ప్రేమ కలాపాలు, తల్లిదండ్రులను ఎదిరించడం, విద్యా నష్టాన్ని కొనుక్కోవడం, విదేశాలకు వెళ్లే సమయంలో ప్రేమ కలాపాలు మునిగిపోయి IELTS, GI, TOEFL పరీక్షలో అనుత్తీర్ణులై జీవితాన్ని మంచి ఉన్నత స్థితికి జీవితాన్ని నాశనం చేసుకునే ప్రక్రియ ఉంటారు. అల్పమైనటువంటి ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. కళాకారులకు, క్రీడాకారులకు కూడా ఇబ్బంది ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఉంటుంది. రాజకీయ నాయకులకు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా మీరు జూన్ 1 లోపలనే మీరు మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, విద్యా లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, కళాకారుల క్రీడగా అభివృద్ధిని, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని, రాజకీయ నాయకులకు అనుకూలతని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. బట్ బీ కేర్ఫుల్ ఫ్రమ్ ద జూన్ 2 టు నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు. జాగ్రత్త తప్పదు. ఏమండి ఈ 4 నెలలు 3 నెలలు బాగుందా స్వామి? అవునమ్మా 3 నెలలు బాగుంది. ఏం చేద్దాం మరి? ఏప్రిల్, మే, జూన్ అంతకుమించి బాగలేవు. జూన్ కూడా మొత్తం బాగాలేదండి. మార్చి 19 నుంచి జూన్ 1 వరకే. జూన్ 2 నుంచి గురు భగవానుడు కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి మారిపోతాడు. ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా కొంత జూన్ 1 తేదీ వరకు మీకు ధనము, ఆనందము, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా. వ్యాపారపరంగా అంటే అన్ని రకాల వ్యాపారాలు అండి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభస్థితి ఉందిగా. జూన్ వరకు మీ యొక్క మంచి ప్రావీణ్యత, ఒక పకడ్బందీ నిర్ణయాలు అంటారు కదా, ఒక పటిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మీ వ్యాపారాన్ని జూన్ వరకు పొడిగిస్తూ జూన్ నుంచి తటస్థమైనటువంటి జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటే ఈ సంవత్సరం గడిచిపోతుంది. నెక్స్ట్ ఇయర్లో బ్రహ్మాండ యోగాలు ఉంటాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. రైతన్నలకి 2 పంటలు సమానంగా ఉన్నాయి. ఇది అదృష్టం కొద్దిగా. ఎందుకు మీరు కుజుడు యోగకారకుడు అవుతున్నాడు, గురుడు ఒకసారి యోగకారు అవుతున్నాడు, ఒకసారి గురుడు బలంగా ఉంటే ఒకసారి కుజుడు బలంగా ఉన్నాడు. దీనివల్ల రైతు సోదరులకి మంచి పంటలే ఉన్నాయి. పర్వాలేదు, మంచి పంట లాభం ఉంటుంది. కందులు, శనగలు, మినుములు, అలాగే కొర్రెలు, ఎవలు, వరి బాగా పండే అవకాశం బ్రహ్మాండం ఉంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి పంట ఉంది. చెరుకు పంట బ్రహ్మాండం ఉంది. ఈసారి అద్భుతమైనటువంటి చెరుకు పంటకి లాభాలు ఉన్నాయి. చెరుకు పంట పండించవచ్చు. పొద్దుతిరుగుడు పువ్వు లాభాలు కలిగిస్తుంది. కాబట్టి రైతులకి మంచి లాభాలు, అనుకూలత బాగా ఉంటుంది. మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది.
డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించేస్తాయి. విదేశాల్లో కూడా ఈవెంట్స్ ఉన్నాయి, స్వదేశంలో కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. ప్రశాంతమైన జీవనం ఉంది, కాకపోతే ఖర్చు విపరీతంగా ఉంటుంది. అనారోగ్య సూచన కూడా ఉంది. ఉదర సంబంధ అనారోగ్యం, అలాగే ఈ తలకి సంబంధించిన అనారోగ్యము, షుగర్ వ్యాధి అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండక తప్పదు. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ జుట్టు సమస్య, పెళ్లి కాని పిల్లలకి అందరికీ కూడా ఈ జుట్టు సమస్య ఎక్కువైపోయింది ఈ మధ్య. ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండకపోతే కష్టం. పనికి మాలిన పదార్థాలు తినడం, ప్రోటీన్ లాంటి పదార్థాలు తినండి, దానివల్ల ప్రయోజనం. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించబోతుంది, జాగ్రత్త. వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. సింహరాశి వారికి కూడా ఈజీగా ఏం లేదు, తొందరపాటుతనము, వాహన ప్రమాదము. వీళ్ళకి మైనస్ ఏంటంటే మందు కొట్టినోడి బండి ఎక్కడం వల్ల ప్రమాదం మీకు. ఎందుకంటే మీ వల్ల మీకు ప్రమాదం లేదు, మందు కొట్టేవాడి బండి ఎక్కడం వల్ల తీవ్ర ప్రమాదాన్ని పొందుకోబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. పనికి రానిటువంటి విషయాలు తలదూచడం, జోక్యం చేసుకోవడం మీకు అవమానాలు పొందుకుంటారు. క్రీడాకారులకి, కళాకారులకి నష్టాలు, అవమానాలు. రాజకీయ రంగంలో కూడా ఇబ్బందికర వాతావరణం, మిమ్మల్ని పదవీచ్యుతులు చేసే అవకాశాలు. మరి బాలచంద్ర స్వామి అసలుకి అంటే కొంత పుణ్యబలాన్ని పెంచుకోవడం. జూన్ లోపల మీ యొక్క ప్రణాళిక కరెక్ట్గా ఉండి ప్రజలతే మమేకమైతే, ప్రజల కోసం మీరు తాపత్రయపడితే తప్పకుండా మీ యొక్క బాధ్యతల వల్ల మిమ్మల్ని మళ్ళీ నాయకుడిగా ఎన్నుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోవడం మంచిది. సాఫ్ట్వేర్ రంగంలో ఎలా ఉండబోతుంది స్వామి అంటే ఒత్తిడి ఉంటుంది, కానీ ఉద్యోగంలో మీ ఒత్తిడిదైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. రవాణా రంగంలో కానీ, ట్రెజరీ డిపార్ట్మెంట్లో కానీ పర్వాలేదు, కొంతవరకు ఒత్తిడి ఉన్నా కొంత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అంటే వృత్తి ఉద్యోగాదుల్లో, ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ రాకపోవచ్చు, కానీ ఒత్తిడి ఉన్నా గుర్తింపు లభిస్తుంది. మీకు కొంత ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి చాలా బలంగా కనబడుతున్నాయని చెప్పవచ్చును. ఏదేమైనా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఉద్యోగ బాధ్యతలు బలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మీ నిలకడ కొనసాగేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకి రేపు అక్టోబర్ తర్వాత కూడా కొన్ని ప్రయోజనవంతమైన శుభయోగాలు ఉన్నాయి. ఇంకా జూన్ వరకు కొంత ప్రయోజనం ఉండి తర్వాత అక్టోబర్ తర్వాత మంచి మార్కులతో పాస్ అవ్వడం అవకాశం, విదేశాలు వెళ్ళగలిగే అవకాశాలు కూడా విద్యార్థి కనబడుతోంది. రైతులకి పూలు పడుకోవడం మంచి లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు నవంబర్ తర్వాత కొంత కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ విషయంలో ప్రమోషన్ కోసం ఎదురు చూడకపోయినా ఉద్యోగంలో కొంత అభివృద్ధిని పొందిన అవకాశం మీకు జూన్ లోపు కానీ నవంబర్ నెలలో మీకు అటువంటి శుభయోగాలు పొందుకునే స్థితి కూడా మీకు జాగ్రత్తగా కనబడుతోంది. వ్యాపారపరం కూడా అభివృద్ధి, భాగస్వామ్యంతో కలిసి వచ్చే అవకాశాలు. విద్యార్థులు మాత్రం ఇతరుల మీద ఆధారపడితే నష్టము, ఇతరుల మీద ఆధారపడకుండా మీ పరీక్షలు మీరు రాస్తే మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర నుంచి మీరు బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోకండి. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మీరు అటువంటి లోన్స్ తీసుకుంటే మంచిదన్న విషయాన్ని గమనించుకోండి. బట్ ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు డిసెంబర్లో ఏదైనా గృహము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నూతన వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఏదేమైనా అనుకూలం ఉంటుంది. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. తప్పకుండా కొంత మీరు శ్రమాధిక్యత వల్ల మంచి లాభాలు పొందిన అవకాశం. బట్ ఏదేమైనా జూన్ వరకు అంటే మే ఎండింగ్ వరకు, తర్వాత నవంబర్ డిసెంబర్ నెలలో కొంత ప్రయోజనం పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లాంటిల వల్ల నవంబర్ డిసెంబర్ నెలలో కొంత ప్రయోజనం, మే నెలలో కొంత ప్రయోజనం పొందుకుంటారు. తర్వాత వచ్చే మార్చి నెలలో కొంత ప్రయోజనం ఉంది. తర్వాతి 7 నెలలు కూడా మీకు నష్టమే కలిగే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా జన్మ జాతకాన్ని పచ్చిపోల్చుకోవడం, అలాగే గోచార ఫలితాల్లో రోజువారీ ఫలితాలు కానీ, మాస ఫలితాలు చూసుకొని అందులో పెట్టుబడి పెట్టి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను నేను. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు ధన కనుక, వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐశ్వర్యము, ఆనందము, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడము, విదేశాలు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలని, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర మీరు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.